నొప్పి మాయం సర్జరీ దూరం మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు. ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ సంప్రదించండి 9807556789. ఆ ఉమ్మడి జిల్లాలో చాలా మంది అభ్యర్థులు కొంచెం తేడాగా టెన్షన్ పడుతున్నారట. మనం గెలుస్తామా లేదా అన్న దానికంటే మన పార్టీ పవర్లోకి వస్తుందా రాదా అన్న కంగారు వాళ్ళని కుదురుగా కూర్చొనివ్వడం లేదని అంటున్నారు. అదేంటయ్యా, నీలాంటి వాళ్ళంతా గెలిస్తేనే కదా మీ పార్టీ పవర్లోకి వచ్చేది అంటే అదంతా నాకు తెలియదు, మాకు అధికారం వస్తుందో రాదో చెప్పమని అడుగుతున్నారట. ఎక్కడ జరుగుతోంది ఈ తేడా వ్యవహారం? ఏ పార్టీ అభ్యర్థులు వాళ్ళు? మనం గెలవాలి, మన పార్టీ పవర్లోకి రావాలి. సాధారణంగా ఏ అభ్యర్థులైనా కోరుకునేది ఇదే. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని అన్ని పార్టీల అభ్యర్థులు కూడా అలాగే అనుకుంటున్నా అందులో కొంచెం శ్లేష కనిపిస్తోందట. అనుకున్నామని జరగవు అన్ని, అనుకోలేదని ఆగవు కొన్ని అనుకుంటూ జరిగేదంతా మంచి కావాలంటే ఏం చేయాలని ఇప్పటి నుంచి ఆలోచిస్తున్నారట. అంటే ఏంటి అర్థం కాలేదు అంటూ అలా క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టక్కర్లేదు. ఇందులో పెద్ద రాకెట్ సైన్స్ ఏమీ లేదు. వెరీ సింపుల్ అంటున్నారు పొలిటికల్ పరిశీలకులు. తాము గెలిచి తమ పార్టీ పవర్లో ఉంటే వచ్చే అడ్వాంటేజెస్, లేకుంటే ఎదురయ్యే ఇబ్బందుల గురించి క్లారిటీ ఉన్న నాయకులు ముందస్తు ప్లాన్స్ సిద్ధం చేసుకుంటున్నారట. ఎవరు గెలిస్తే ఆ పార్టీలోకి జంప్ అయిపోవడానికి ఆల్రెడీ పెట్టేబేడా సర్దుకుంటున్నట్లు తెలుస్తోంది. వైసీపీ, కూటమి రెండు పక్షాల్లో ఈ బాపతు క్రమంగా పెరుగుతోందట. అంతా బాగుండి మన పార్టీకి పవర్ వస్తే ఓకే, లేదంటే ఏమాత్రం సంకోచం లేకుండా ఆ ఉన్న పార్టీలోకే జంప్ అవుదామన్నట్టుగా ఉందట ఇక్కడ ఎక్కువ మంది అభ్యర్థుల మనోగతం. అందుకే పోలింగ్ తర్వాత టచ్ పాలిటిక్స్ పెరిగాయంటున్నారు. తమ గెలుపు తథ్యం అని ధీమాతో ఉన్న అభ్యర్థులు ఒకవేళ తమ పార్టీ అధికారంలోకి రాకపోతే ఏం చేయాలని గట్టిగానే ప్లాన్ చేస్తున్నట్లు చెప్పుకుంటున్నారు వారికి అత్యంత సన్నిహితులు. దీన్ని బట్టి చూస్తుంటే ఈసారి ఆ పార్టీ ఈ పార్టీ అని లేకుండా ఏ పార్టీ గెలిచినా గోడ దూకుడు బ్యాచ్ గట్టిగానే ఉంటుందన్న అంచనాలు పెరుగుతున్నాయి. ఎన్నికలకు ముందు పార్టీలు మారి అభ్యర్థులుగా పోటీ చేసిన వారు ఈ రేస్లో ముందు వరుసలో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. 2014 ఎన్నికల్లో తూర్పుగోదావరి జిల్లాలో నాటి ప్రతిపక్షం వైసీపీ తరపున 5 ఎమ్మెల్యేలు గెలిచారు. వీరిలో అప్పటి జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, ప్రతిపాడు ఎమ్మెల్యే వలుపుల సుబ్బారావు, రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి టీడీపీలో చేరిపోయారు. నాడు టీడీపీ నుండి ఒత్తిడి కారణంగానే పార్టీ ఫిరాయించారనే ప్రచారం జరిగింది. జ్యోతుల నెహ్రూ, వంతల రాజేశ్వరి తిరిగి 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులుగా పోటీ చేసి ఓడిపోయారు. ఇక 2019 ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుచుకున్న వైసీపీ అధికారంలోకి వచ్చింది. అప్పుడు తూర్పుగోదావరి జిల్లా నుండి 4 టీడీపీ ఎమ్మెల్యేలుగా, జనసేన నుండి 1 గెలిచారు. జనసేన వన్ అండ్ ఓన్లీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ తర్వాత వైసీపీలో చేరిపోయారు. ఒకరిద్దరి మీద రూమర్స్ వచ్చినా వాళ్ళు పార్టీ మారలేదు. ఈ పరిస్థితుల్లో ఈసారి మాత్రం భారీగా జంపింగ్స్ ఉంటాయన్న అంచనాలు స్థానికంగా పెరుగుతున్నాయి. అభ్యర్థుల కదలికలు ఈ విషయాన్ని చెప్పకనే చెబుతున్నాయన్నది లోకల్ టాక్. అందుకే చాలా మంది తాము గెలవడం కంటే ఎక్కువగా తమ పార్టీ పవర్లోకి వస్తుందా రాదా అన్న చర్చల చుట్టూనే టైంపాస్ చేస్తున్నారట. ఎందుకైనా మంచిదనుకుంటూ పూర్వ పరిచయాలు ఉన్న పక్క పార్టీల నేతలతో టచ్లోకి వెళ్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. అనపర్తి బీజేపీ అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఎన్నికల ఫలితాల తర్వాత పార్టీ మారిపోవడానికి సిద్ధంగా ఉన్నారట. తాను ఓడినా గెలిచినా పార్టీ మారడం మాత్రం ఖాయమన్నది ఆయన సన్నిహితుల మాట. కేవలం బీజేపీ కోటా టికెట్ కోసమే టీడీపీ నుంచి అటువైపు వెళ్లారాయన. దీంతో ఫలితాలు రాగానే ఆయన మార్పు ఖాయమంటున్నారు. అలాగే ఇతర జంపింగ్ జపాంగ్లు ఎవరన్న చర్చ జోరుగా జరుగుతోంది జిల్లాలో. పార్టీలు మారడం అలవాటుగా ఉన్న నేతల మీద ఇలాంటి అనుమానాలు పెరుగుతున్నాయి. మొత్తంగా ఈసారి ఉమ్మడి తూర్పుగోదావరిలో గోడ దూకుడు వ్యవహారాలు భారీగానే ఉండవచ్చన్నది విశ్లేషకుల మాట.